ఇంకా లేడీస్ ఏం చేస్తారంటే గాజులు మారుస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. చేతికి ఉండే గాజులు మారుస్తుంటారు. ముత్తైదులు ఎప్పుడు కూడా చేతిలో గాజు కంపల్సరీ ఉండాలి. మీరు ఎన్నన్నా వేసుకోండి, కానీ ఒక పాత గాజు మాత్రం చేతిలో ఎప్పుడూ ఉండాలి. పాత గాజు 10 గండాలని కాస్తుందంట. భర్త క్షేమానికి అది నిదర్శనం అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఫ్యాషన్ కదా అని చెప్పేసి అన్నీ తీసేసి మళ్ళీ వేరేవన్నీ వేసుకుంటుంటారు. కానీ ఎప్పుడు కూడా మొండి చేతికి అట్లాగా రిమూవ్ చేయకూడదు. ఎన్ని మీరు కొత్త గాజులు వేసుకోండి, కానీ ఒక పాత గాజు కంపల్సరీ బ్యాక్ సైడ్ ఉండాలి. అది విరిగి దానంతా విరిగిపోతే ఓకే, మీరు మాత్రం తీయకూడదు అనమాట. అది చాలా మంచిది ఆడవాళ్ళకి. అది భర్త యొక్క ఆయుష్కి సంబంధించిన విషయం అనమాట. అందుకని పాత గాజు 10 గండాలు కాస్తుంది అని అంటారు. భర్త వెళ్ళేటప్పుడు గొడవలు పెట్టుకోవడము, పక్కావిడికి ఇది ఉంది, ఎదురోళ్ళకి ఇది ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇరిటేట్ అయిపోతారు. మనము చేయించుకోవాలి అని అనుకోవాలి తప్ప పక్క వాళ్ళకు ఉంది అని అంటే వాళ్ళు పెరుగుతారు, కానీ మీకు రాదు. మనం చేయించుకోవాలి, మనం కొనుక్కోవాలనే ఆలోచన మాత్రమే ఉండాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుని మీకు వచ్చిన డబ్బుల్లో మీరు కొనుక్కోవడానికి చూసుకోవాలి. అంతేగాని ఎప్పుడు కూడా పక్క వాళ్ళ నగలతో పోటీ పడద్దు. అంటే ఈ విషయాలు ఏం చేస్తారంటే భర్తని మీద ఎక్కువ టార్చర్ పెడుతుంటారు. అప్పుడు మనకు అప్పులు పెరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా వచ్చిన దాంతో హ్యాపీగా ఉండాలంటే ఎంతో కొంత దాచుకుంటూ, ఇంకా చాలామంది ఏంటంటే ఇలాంటి ఫుడ్డే కావాలి, హోటల్స్లో తిందాము, అది ఇది ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే 5 days బయటకు వెళ్ళి వస్తున్నాం కదా, అలసిపోతున్నాము, లాస్ట్ 2 days హోటల్స్ నుంచి తెప్పించుకుందాము, మేము చేయలేము, చెందలేము, ఇలాంటివి మాట్లాడుతుంటారు. అది వేస్టేజ్ అది. దాని బదులు మీకు కావాల్సింది ఏదో ఇంట్లోనే మీరు నీట్గా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అందరూ కలిసి భోజనం చేసినట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని పాటించాలి. ఇంకా పెళ్ళైన లేడీసు జీన్స్ అంటే బయటకు వెళ్తే కన్వీనియంట్ ఉంటుందేమో, కానీ అది మన హిందూతనానికి అస్సలు సరిపోదు. నీట్గా అపిరెన్స్ అనేది మనం చేసే పనులను బట్టి, మన తీరుని బట్టి ఉంటుంది. ఆమె రావాలి అని అంటే అసలు ఒక్కొక్కసారి చూస్తుంటే వీళ్ళకి పెళ్ళయిందా లేదా, అసలు వీళ్ళు లేడీసా జెంట్సా అనేటటువంటి డౌట్ వచ్చే విధంగా తయారైపోతున్నారు. అలా కాకుండా మన అపిరెన్స్, నీట్ అపిరెన్స్, ఇల్లు నీట్గా పెట్టుకోవడం, ఇల్లు బాగుందంటే ఇల్లాలు బాగున్నట్టే లెక్క. సో ఇల్లు నీట్గా పెట్టుకోవడం, భర్త వచ్చేటప్పటికి నీట్గా ఉండడం. కొంతమంది అప్పుడు బ్రష్ కూడా చేయరు, 11 వరకు బ్రష్ చేయరు. హస్బెండ్స్ వెళ్ళిపోయి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తీరిగ్గా బ్రష్ చేస్తుంటారు. దరిద్ర దేవతని ఆహ్వానించినట్టే అది. కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళు ఎంత వీలైతే అంత పొద్దున్న లేవగానే ఫస్ట్ తల దువ్వుకొని ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని కనిపించాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అంతే కొంతమంది చింపిరి జుట్టు వేసుకుని అట్లనే తిరుగుతూ ఉంటారు పని అయ్యే వరకు. అదే అంటే మనకు ఆయంత టైం లేదు, ఆ టైంలో ఫోన్ మాట్లాడతాం మనం. అలా కాకుండా పొద్దున్న లేగానే కొంచెం నీట్గా తల దూకొని బొట్టు పెట్టుకొని మీకు వీలైనంత నీట్గా ఉన్నట్లయితే వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, బయట ఎవరైనా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అన్నమాట.